తన దాసుని యొక్క సేవా జీవితంలో తనకు ఒక కఠినమైనటువంటి ముళ్ళుగా నా జీవితం ఉండింది. గుంటూరులో ఉన్న దినాల్లో నా యొక్క జీవితాన్ని బట్టి నాన్నగారు ఎంతగానో మానసికంగా నెమ్మది లేనట్టుగా ఉండేవాళ్ళు. మరి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, నా కొరకు కన్నీళ్లు గారుస్తూ ప్రార్థించిన ప్రార్థన తర్వాత మాకు కన్నీళ్లు కూడా అయిపోయినాయా అన్నట్టుగా అంతగా విలపించామని చెప్పి చెప్తూ వచ్చారు. సహోదరుడు భక్సింగ్ గారితో తను ఒకసారి చెప్పినటువంటి మాట ఏంటంటే, నా కుమారుడు నేను చెప్తున్నటువంటి బోధ, నేను జీవించినటువంటి జీవితానికి భిన్నంగా జీవిస్తున్నాడు కాబట్టి నా సేవ మరి సంఘంలో, లోకంలో ఇతరులకు అభ్యంతర కారణంగా ఉంటుంది కాబట్టి ఈ సేవ నేను చేయడం అంతా సమంజసం కాదని చెప్పి సహోదరుడు భక్సింగ్ గారితో అన్నప్పుడు భక్సింగ్ గారు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, నీ బాధ్యత మేరకు నీవు నీ కుమారుని దండించావు, అడ్డగించావు, తర్వాత నువ్వు దేవునికి అప్పచెప్పావు కాబట్టి దేవుని సమయంలో దేవుడే తనను మరి ప్రభు యొక్క మార్గంలోకి, తన మార్గంలో రప్పించుకుంటాడని చెప్పి సలహా చెప్పారు. కాబట్టి తన యొక్క సేవలో ఎంతో మరి మానసికంగా నెమ్మది లేకపోయినప్పటికీ కూడా ప్రభు మార్గంలో నమ్మకంగా జీవిస్తూ రావడమే కాకుండా తన మాట వినకుండా కేవలము లోకంలో జీవించినప్పటికీ కూడా ఒక దుర్మార్గమైనటువంటి మార్గంలో జీవించినా కూడా ఒక ప్రేమించే తండ్రిగా తను మమ్మల్ని ప్రేమించే విషయంలో ఏమాత్రం కూడా వ్యత్యాసం లేకుండా ప్రేమించారని చెప్పగలను. నేను